భారతదేశం అనడంతోనే ప్రపంచానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు గుర్తుకొస్తాయి, పదార్థాలు గుర్తుకొస్తాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పసుపు. పసుపు గురించి చెప్పాల్సి వస్తే ఈ మోడర్న్ డే ప్రాబ్లమ్స్ అనేకం ఉంటున్నాయి. అంటే షుగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు అనేక సమస్యలు. వీటన్నిటి మీద ఒక అంకుశంలాగా ఈ పసుపు పనిచేస్తుంది. అనేక సాక్ష్యాధారాలతో సహా ఇది రుజువైంది. అంతేకాదు ఈ పసుపుకి మన తెలుగు వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. పసుపు కుంకుమల కోసం 10 క్రోసులైనా వెళ్లాలన్న సామెత పసుపు తాలూకు ఇంపార్టెన్స్ని చెబుతుంది. అలాగే పసుపు ఇదిగో అంటే ముసుగు ఇదిగో అన్నట్టు మరొక తెలుగు సామెత ఉంది. అంటే నిగూఢంగా ఉండేటువంటి అనేక వ్యాధుల్ని, అంతుబట్టని వ్యాధుల్ని ఇది వెలికి తీస్తుందని అర్థం. అన్నిటికీ మించి పుస్త, పూస, పసుపు పుణ్యస్త్రీకి అని మరొక గొప్ప సామెత ఉంది. అంటే ఈ పసుపు అనేది హైందవ స్త్రీలకి చాలా ముఖ్యమైనది అని. కేవలం ఈ సాంప్రదాయపరంగానే కాదు, ఔషధపరంగా కూడా ఇది అద్భుతమైనటువంటి పదార్థం. అందుకే దీన్ని గోల్డ్ అంటారు. ఇలాంటి ఈ మేలిమి బంగారం గురించి, దీని ప్రత్యేకమైన ఔషధాల విలువల గురించి ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్ లాంటి ఎన్నో ప్రాణాంతక సమస్యలకి, ఎన్నో కష్టతరమైన క్లిష్టమైనటువంటి వ్యాధులపైన బ్రహ్మాస్త్రంలాగా పసుపు పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. భారతీయ సంస్కృతిలో స్త్రీ సౌభాగ్యానికి శుభకరమైన మంగళకరమైనటువంటి ద్రవ్యం కింద పసుపుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రాధాన్యత చాలా గొప్పది. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, అలాగే కారం రుచులు కలిగి ఉంటుంది. ఇలాగ రసగుణ వీర్య విపాక ప్రభావాల పరంగా దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఆయుర్వేదంలో. అంటే ఆహారానికి కమ్మని రుచినిస్తుంది, రంగునిస్తుంది, అన్నిటికీ మించి సువాసనని ఇది కలిగిస్తుంది. రోజువారీ ఆహార పదార్థాల్లో ఒకటిగా పసుపు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది, నిలిచిపోయింది. పసుపు పారాణి మంగళకరమైంది కింద మన వాళ్ళ నమ్మకం. కేవలం నమ్మకమే కాదు, నిజం కూడా. క్రిమిహరంగా దీని శక్తి సామర్థ్యాలు అపారం. ఇది మన భారతీయులకి తరతరాలుగా తెలుసు. ఏదో పెన్సిలిన్ కనుక్కున్న తర్వాత ఒక చైతన్యం, ఒక విప్లవం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విప్లవం ఏనాడో మన భారతదేశంలో వచ్చింది, పసుపు ద్వారా. అయితే పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది రోగాల మీద బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోగాలకి చెరుపు, ఈ క్రిములకి వెరుపు పసుపు అని చెప్పచ్చు. అంటే ఈ పసుపు ప్రాధాన్యత ఏమిటంటే, వేడి చేసే స్వభావం దీనికి ఉంటుంది. వేడి అంటే ఏమిటి? రక్త ప్రసరణ పెంచడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా కణాంతర్గత మలినాన్ని బహిర్గతపరచడం, అలాగే న్యూట్రియంట్స్ని అందించడం. ఈ పసుపు ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణశక్తిని సరిచేయటం కూడా దీని ప్రధానమైనటువంటి విధి. కడుపులో పెరిగేటటువంటి ఎలికపాములు ఇలాంటి ఆ జంతుజాలాల్ని, ఆ క్రిమిదోషాల్ని పసుపు నిర్మూలిస్తుంది. పేగుల్లో ఆ రోగకారక పరిస్థితులు ఏమన్నా ఉంటే వాటిని సరిచేయటం ద్వారా శరీరాన్ని వజ్ర సమానంగా కాపాడుతుంది, ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది. పొట్టలో ఉన్నటువంటి అవయవాల్లో వచ్చేటువంటి జబ్బులన్నిటికీ పసుపు చాలా హితకరంగా ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఆ లిస్టు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పైల్స్ అంటే మూల వ్యాధులు, అంటే పైల్స్, ఫిస్టులా ఇలాంటివి, కామెర్లు, అలాగే కాలేయంలో వచ్చేటటువంటి జబ్బులు, ఇంకా ప్యాంక్రిటైటిస్ ఇలాంటి ప్యాంక్రియాస్లో వచ్చేటువంటి అవయవాల్లో మార్పుల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అన్నిటికీ మించి ప్యాంక్రియాస్లో పుట్టేటటువంటి మధుమేహం, ఇంకా గర్భాశయ వ్యాధులు, అన్నిటికీ మించి మూత్రాశయ వ్యాధులు, ఇలాంటి వాటి అన్నింటిలోనూ ఈ పసుపు అద్భుతమైన ఆహార వైద్యం కింద ఉపయోగపడుతుంది. ఇక నీళ్ల విరేచనాలలో దీని శక్తి అపారం. అంటే ఈ డయేరియాని తగ్గించే శక్తి పసుపుకి ఉంది. అలాగే కామెర్ల వ్యాధిలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది, లివర్ని స్ట్రెంథన్ చేయటం ద్వారా. ఇంకా ప్రధానంగా ఎనీమియాని, అంటే రక్త క్షీణత ఈ రోజుల్లో ఎవరిలోనైనా ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలాంటి రక్త క్షీణతను తగ్గించి శరీరానికి రక్తం పట్టేలాగా చేసి గొప్ప శక్తినిస్తుంది పసుపు. పసుపు కొమ్ముని నిప్పుల మీద కొద్దిగా కాల్చి నవిలారనుకోండి, ఇబ్బంది పెట్టేటటువంటి ఆ పంటిపోటు, ఇది ఒక్కోసారి గుండెపోటు కంటే ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ పంటిపోటు తగ్గుతుంది. అలాగే నోట్లో పుళ్ళు తగ్గుతాయి, నోరు శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు రికరెంట్ యాప్సస్ అల్సర్స్ వస్తూ ఉన్నా, నోట్లో పుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే మంటగా అనిపిస్తూ ఉన్నా, ఇలాంటప్పుడు సింపుల్గా పసుపు కొమ్ముని నిప్పుల మీద కొద్దిగా కాల్చండి, నోట్లో పెట్టుకొని నమిలి ఆ రసాన్ని మింగండి. ఒక ఇంద్రజాలం జరగటాన్ని మీరు చూస్తారు. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. మామూలుగా మనం బయట తిరుగుతూ ఉంటాం కదా, నీరు అనేది చాలా ముఖ్యం. కానీ పరిశుభ్రమైన నీరు దొరకలేదనుకోండి, అలాంటప్పుడు అలాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళకి
కొద్దిగా పసుపు పొడిని కలపండి, మరగ్గాయండి, చల్లార్చి తాగండి. ఆ నీటిలో ఉండేటువంటి దోషాలు పోతాయి. మీకు ఆ ట్రావెలర్ డయేరియా లాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. లివర్లో పుండ్లు తయారైనా, లివర్ యాప్సిస్ అంటే చీమగడ్డలు తయారైనా, లివర్లో వాపు హెపటోమెగాలి ఇలాంటివి ఉన్నప్పుడు 5 గ్రాముల పసుపు పొడిని ఉదయము అలాగే సాయంత్రం కూడా 2 పూట్ల చక్కగా నీళ్లు కలిపి మనం గౌరమ్మం చేసేటప్పుడు ఉండ చేస్తాం చూసారా, అలాగే ఉండ చేసుకొని తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. శరీర తత్వాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఈ డోస్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే పసుపుని నీళ్లతోటి తడిపి చిన్న చిన్న మాత్రలుగా చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇది కేవలం ఇలాంటి సమస్యలకే కాకుండా తల్లిపాలలో దోషాలను కూడా తగ్గిస్తుంది. అంటే తల్లిపాలలో ఏమన్నా దోషం ఉన్నప్పుడు శిశువుకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అది. అలాంటప్పుడు ఆ మాతృస్థన్యాన్ని శుభ్రం చేయడానికి ఇలాగా పసుపు ఉండని మీరు తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. పసుపుకి 4 రెట్లు పెరుగు కలిపి రోజు తింటూ ఉన్నారనుకోండి, కామెరలు తగ్గుతాయి. అయితే ఇలాంటి పెరుగు వెన్న లేని పాల నుంచి తోడుపెట్టినటువంటి పెరుగు అయితే మంచిది. వ్యాధి తీవ్రతను బట్టి, ఆ రోగి బలాన్ని బట్టి మోతాదుని డిసైడ్ చేసుకోవాలి. పూటకి 5 గ్రాములకు మించకుండా పసుపుని తీసుకోవటం మంచిది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. విష లక్షణాలని శరీరం నుంచి బయటికి వెళ్ళగొట్టడం కూడా పసుపు చేసేటువంటి గొప్ప పని. అందుకే దీన్ని మనం ఆహారంలో కలుపుతూ ఉంటాం, దీనికి ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఏ ఫుడ్ చేసినా కానీ ఆహారంలో మనం కలుపుతూ ఉంటాం. కేవలం ఏదో అందం కోసం కాదు, విష లక్షణాలని ఆ శరీరం నుంచి బయటికి పంపించడం కోసం. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పాలి. పసుపు, సైంధవ లవణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, దానిమ్మ గింజలు, దానిమ్మ బెరడు, ఇంగువ, వీటన్నిటిని సమానంగా తూకం వేసుకొని అన్నిటిని విడివిడిగా మెత్తగా దంచి నిల్వ చేసుకోవాలి. అన్నిటినీ కలిపి ఈ పొడిని ఒక చెంచా మోతాదుగా వేడివేడి అన్నంలో రోజు తింటూ ఉంటే పర్వతాలను కూడా ఫలహారం చేసుకునేంత గొప్ప ఆకలి మీ సొంతం అవుతుంది. దీన్ని వేసవారం అన్న పదంతో పిలుస్తారు. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఎలర్జీకి పసుపు ఉపయోగం అంతా ఇంత కాదు. ఎంతోమంది మల్టిపుల్ ఎలర్జీస్తో బాధపడుతుంటారు. కంటి ఎలర్జీలు, ముక్కు దురదలు, చెవుల్లో దురద, గొంతులో నస, చర్మం మీద అర్టికేరియల్ ర్యాష్లు, 1 కాదు 2 కాదు. అసలు ఒక రకంగా చెప్పాల్సి వస్తే అన్ని వ్యాధులు ఒక ఎత్తు అయితే ఎలర్జీలు మాత్రం ఒక ఎత్తు. ఎంతోమంది జీవితాంతం దీంతో సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలపైన పసుపుకి అద్భుతమైన ప్రభావం ఉంటుంది. ఎలా వాడాలి? సింపుల్గా వేడివేడి నీళ్ళల్లో పసుపు పొడి వేసుకొని ఆవిరి పట్టాలి. కళ్ళు మూసుకొని టవల్ కప్పుకొని ఆవిరి పడితే జలుబు భారం, ముక్కులు బిగేయటం ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొకటి, నిప్పుల పైన కొద్దిగా పసుపు వేసి ఆ పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగను పీల్చారనుకోండి, జలుబు భారంతో ఆ ముక్కు మూసుకుపోవటం ఇలాంటి సందర్భాల్లో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తలనొప్పి, తల బట్టేయటం ఇలాంటివి తగ్గుతాయి. పడిశం ఆగుతుంది. ఇంకా తల కిందకు ఉంచితే భారంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి భారం వదిలినట్టు హెడ్ ఇమ్మీడియట్గా లైట్ అవుతుంది. దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. పాలల్లో కాస్త పసుపు పొడి అలాగే మిరియాల పొడి కలుపుకోవాలి. అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి ఒక పెద్ద గ్లాస్కి కలుపుకొని దీన్ని 2 పూట తాగుతూ ఉంటే జ్వరం, పడిశం ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక మంచి ఫార్ములా, పసుపు పొడి, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క 4. పసుపు పొడి, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క ఈ 4టిని మెత్తగా దంచి ఈ పొడిలో కాస్త తేనె కలుపుకొని కుంకుడు గింజంతా మోతాదుగా రోజు ఉదయం పూట తింటూ ఉన్నారనుకోండి, ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి పడిసభారం, తుమ్ములు, జలుబు, ఆయాసం ఇలాంటివి తగ్గుతాయి. అర్టికేరియల్ ర్యాష్ ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇదంతా రెస్పిరేటరీ వ్యవస్థకి సంబంధించి. ఇది చర్మం మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రకంగా చర్మాన్ని రంజింపజేస్తుంది అని చెప్పొచ్చు. అంటే చర్మ రంజకం, కాంతి వర్ధకం ఈ హరిద్ర అంటే పసుపు అని చెప్పొచ్చు. రక్తాన్ని శుభ్రం చేసే గుణం దీనికి ఉంది. కళ్ళని కాంతివంతం చేస్తుంది. చర్మ వర్చస్సుని ఇది పెంచుతుంది. మంచి బ్రైట్ కలర్ వస్తారు. అయితే దీన్ని ఎలా వాడాలి? పసుపు కొమ్ముని నూరి వాడుకోవచ్చు, నీళ్ళల్లో అరగదీసి వాడుకోవచ్చు, పసుపు పొడిని నీళ్ళతో తడిపి పేస్ట్గా చేసి వాడుకోవచ్చు. ఇలా ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. పసుపు కొమ్ముని నూరి కానీ, నీళ్ళల్లో అరగదీసి కానీ, లేదా పసుపు పొడిని నీళ్ళతో తడిపి పేస్ట్లా చేసి కానీ కట్టుకుంటే గడ్డలు కరుగుతాయి.
పుళ్ళు తగ్గుతాయి, చీము దోషం తగ్గుతుంది. ఇంకోటి, ఈ పసుపు మొక్క తాలూకు పువ్వులు కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ పువ్వుల్ని దంచి ఆ రసాన్ని రోజు రాత్రిపూట ఒకవేళ సోవి మచ్చలు తయారనుకోండి, ఆ శోభని దెబ్బతీసే సోవి మచ్చల పైన రాసుకుంటూ ఉంటే, నిద్రపోతూ ఉంటే క్రమంగా ఈ మచ్చలు తగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి పసుపుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీకు చెప్పాలి. అంటే ఇది ఈ పసుపు అనేది స్కిన్ డిసీజెస్లోనే కాకుండా అనేక ఇతర సమస్యలలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఉదాహరణకు పసుపు కొమ్ముని కాల్చి మసి చేసేటప్పుడు పొగ వస్తూ ఉంటుంది. లేకపోతే నిప్పుల మీద పసుపు పొడిని జల్లితే పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగని మీరు తేలిగుట్టిన చోట ఎక్స్పోజ్ చేశారనుకోండి, విషదోషం తగ్గుతుంది. అంటే ఆ పొగని ఇట్లా చూపించాలి. ఒకవేళ తేలిగుడితే, ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో ఈ తేలికాటు సహజం. అప్పుడు మీకు ఆ డాక్టర్లు అందుబాటులో లేకపోవచ్చు, మెడికల్ షాప్స్ అందుబాటులో లేకపోవచ్చు, కానీ పసుపు కొమ్ము ఉంటుంది. సింపుల్గా పసుపు కొమ్ముని కాల్చాలి, మసి చేసేటప్పుడు పొగ వస్తూ ఉంటుంది. దాన్ని ఆ తేలిగుట్టిన చోట ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఒక పద్ధతి. లేదా ఎక్స్టర్నల్గా రాయొచ్చు కూడా. ఇంకొకటి, మామూలుగా మనం పారాణి అని వింటూ ఉంటామే. ఏంటనుకుంటున్నారు? అది పసుపు సున్నం కలిపితే పారాణి తయారవుతుంది. ఈ పారాణిని ఎక్కడైనా మీకు కత్తిఘాటు అయ్యి, అంటే చాకు గీసుకుపోయి తెగి, లేకపోతే ఏదన్నా గాయం అయ్యి, అలాంటప్పుడు అలాంటి ఆ చిన్న చిన్న గాయాల మీద దీన్ని అప్లై చేస్తే వెంటనే తగ్గేలా చేస్తుంది. చిన్న దెబ్బలు పెద్ద పుళ్ళుగా మారకుండా ఇది కాపాడుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇంకొకటి, పసుపు పొడిని మీరు నీళ్ళలో కలిపి ఒకవేళ ఎక్కడన్నా పుళ్ళు అయ్యాయనుకోండి, అంటే బాగా పుళ్ళన్నీ కూడా దుష్టవ్రణాలుగా మారాయనుకోండి, అలాంటప్పుడు సింపుల్గా ఈ పసుపు పొడిని నీళ్ళలో కలిపి బాగా స్క్రబ్ చేస్తూ ఆ పుళ్ళు కడగాలి. అంటే ఇది ఒక యాంటీసెప్టిక్ లోషన్ లాగా పనిచేస్తుంది. ఇంకోటి, గజ్జి, చిడుము, దురదలు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పసుపు కొమ్ముని అరగదీసి కానీ, లేదా పసుపు పొడిని మెత్తగా పేస్ట్ చేసి కానీ, అంటే బాగా సింపుల్గా పసుపు కొమ్ముని పేస్ట్ లాగా చేయొచ్చు, లేదా పసుపు కొమ్ముని మెత్తగా పొడి చేసుకోవచ్చు. ఇలా ఏదో రూపంలో దీన్ని వాడుకుంటూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. ఇంకోటి, పసుపు పొడి, బెల్లం ఈ రెండింటిని గోమూత్రంలో కలిపి పూటకి 5 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉంటే మొండి బోధవ్యాధి తగ్గుతుంది. మామూలుగా బోధవ్యాధికి ట్రీట్మెంట్ లేదేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ ఉంది. పసుపు పొడి, బెల్లం ఈ రెండింటిని గోమూత్రంతో కలపాలి. కలిపి ఆ మొత్తాన్ని పూటకి 5 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండాలి. క్రమంగా బోధవ్యాధిలో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే తగ్గుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, పసుపు పొడిని, వెల్లుల్లిని అంటే గార్లిక్ని కలిపి నూరి అరికాళ్ళకి అరిచేతులకి రాసుకుంటూ ఉంటే షాక్లోంచి చాలామంది తేరుకుంటారు. అంటే ఒకసారి షాక్కి గురవుతూ ఉంటారు, శరీరం చల్లబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ స్థానికంగా రక్త ప్రసరణ పెరిగేటట్టు చేస్తుంది, శరీరాన్ని వేడెక్కిస్తుంది ఇది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, పసిపిల్లలు, పెద్దవాళ్ళు పసుపు రాసుకొని స్నానం చేశారనుకోండి, చర్మానికి ఎంతో మంచిది, కాంతిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది మామూలుగా మగవాళ్ళు రాసుకోకూడదేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఈ మగ మహారాజులు అవమానం కింద అనుకోవాల్సిన పని లేదు. అంటే ఎక్స్టర్నల్గా ఒక మెడిసిన్ లాగా వాడుకుంటున్నారు. స్త్రీలకైనా పురుషులకైనా చర్మం ఒకటే, సమస్యలు కూడా ఒకటే. ఇంకొకటి, పసుపు, వేపాకు కలిపి నూరి ఆ పేస్ట్ని రాసుకున్నారనుకోండి, మసూచి పొక్కులు, గజ్జి పొక్కులు, తామర ఇలాంటి వ్యాధుల్లో దురద, మంట, పోటు వెంటనే తగ్గుతాయి. కాబట్టి పసుపు, వేపాకు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని నూరి ఆ పేస్ట్ని రాసుకోవాలి. గజ్జి పొక్కులు, తామర మెయిన్గా మన భారత్లో ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో తామర ఎక్కువ. ఇలాంటి తామరకి ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. పసుపు అలాగే వేపాకు కాంబినేషన్ రెండింటిని పేస్ట్ లాగా తయారు చేసి రాసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, పసుపు పొడి, సున్నం కలిపి కట్టారనుకోండి, పైన కట్లాగా గోరు చుట్టూ తగ్గుతుంది. ఈ వీటిలో అంటారు అంటే ఏంటంటే, మహిళలు వీళ్ళు ఆ బియ్యం డబ్బాలలో చేతులు పెట్టి, లేకపోతే ఆ కుండీలని మట్టిని చేతులతో పికిలిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు గోరు చుట్టు వస్తుంది. ఇలాంటప్పుడు పసుపు పొడి, సున్నం నీళ్ళతో కలిపి కట్టుకోవాలి. గోరు చుట్టు లోపల ఉండేటువంటి పోటు తగ్గుతుంది. అంతేకాదు, ఇది మడిమసోల మీద కూడా పనిచేస్తుంది. కొంతమందికి మడిమసోల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మధ్య వయసులో మడమల్లో నుంచి విపరీతంగా పోటు వస్తూ ఉంటుంది. చాలామందిలో విశ్రాంతి తీసుకొని లేవగానే నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి అడుగులు నొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఈ కాంబినేషన్ పసుపు పొడి, సున్నం కట్టుకున్నారనుకోండి మడమకి, వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. నీళ్ళతో కలిపి పేస్ట్ లాగా చేసి కట్టుకోవాలి. ఇంకొకటి, పసుపు, వెన్న కలిపి రాసుకుంటే
గరుగ్గా బిరిసెక్కినట్టుండేటువంటి చర్మం నునుపుగా అవుతుంది. కాబట్టి డ్రై స్కిన్ మీ సమస్య అయితే పసుపు వెన్న కలిపి రాసుకోవాలి. అలా కాదు మీకు జిడ్డుగారే చర్మం అనుకోండి, అప్పుడు నీళ్లతో రాసుకోవాలి. అంటే వెన్న కలపకూడదు, పసుపు నీళ్లు కలిపి రాసుకుంటే జిడ్డుగారే చర్మం అనేది తిరిగి పొడిగా అవుతుంది. ఇలా అనుపాన భేదంతో దీన్ని వాడుకోవచ్చు. ఇక దుర్వాసనతో ఎప్పుడు చెమట పట్టి కొంతమందికి ఒళ్ళంతా కూడా బ్యాడ్ బాడీ ఓడర్ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ చెమటతోటి ముద్దవుతూ ఉంటే అప్పుడు పసుపు కొమ్ములు, వట్టివేళ్ళు, కచ్చూరాలు, గంధ కచ్చూరాలు అంటారు, బావంచాలు, పెసర్లు, వీటిని సమానంగా కలిపి మరబట్టించుకొని సున్నిపిండిగా వాడుకున్నారనుకోండి, శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. చెమట పట్టడం మరీ విపరీతంగా ఉంటే అది తగ్గుతుంది, అంటే ఆగుతుంది. అంటే చెమట పట్టడం అనేది సహజం, ఆ తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ఇదొక అద్భుతమైన ఒక సున్నిపిండి ఫార్ములా. పసుపు కొమ్ములు, వట్టివేళ్ళు, గంధ కచ్చూరాలు, బావంచాలు, పెసర్లు అన్నిటినీ సమానంగా కలిపి మరబట్టించుకొని సున్నిపిండి కింద వాడుకుంటూ ఉండాలి. ఇంతేనా? ఇంకొక చాలా మందికి తెలియని అద్భుతమైన ఉపయోగం పసుపుతో ఉంది. మూర్ఛల నుంచి తెప్పరిల్లేలాగా చేస్తుంది ఇది పసుపు అనేది. ఇది ఒక అమేజింగ్ విషయం. పసుపు కొమ్మల్ని నూరి తలకి పట్టిస్తే తలదిమ్ము, తల తిరగటం తగ్గుతుంది. అలాగే ఎండిన పసుపు కొమ్మని నిప్పుల మీద వేసి కాల్చి ఆ పొగని పీల్పింపు చేశారనుకోండి, మూర్ఛలోంచి రోగి త్వరగా కోలుకుంటాడు. అంటే ఒక విసినకరతోటి ఆ పొగని ఎక్స్పోజ్ చేయాలి మూర్ఛ కమ్మినటువంటి వ్యక్తులకి. అలాగే ఇంకొకటి, కళ్ళకలక ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెల్లటి గుడ్డని పసుపు పొడి కలిపినటువంటి ఆ నీళ్ళల్లో ముంచి ఆ తడిగుడ్డని కళ్ళ మీద వేసుకొని పడుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది, కంట్లో నొప్పి తగ్గుతుంది, మంట తగ్గుతుంది, చురుకు పోట్లు తగ్గుతాయి, కళ్ళలోంచి చీము నీరు కారటం ఆగుతుంది. సింపుల్ కదా, ఏం లేదు. తెల్లటి గుడ్డ, శుభ్రమైన గుడ్డని, కోరా గుడ్డ, ఒక ముతక గుడ్డని తీసుకోవాలి, కాటన్ గుడ్డని పసుపు పొడి కలిపినటువంటి నీళ్ళలో ముంచాలి, ఆ తడిగుడ్డని కళ్ళ మీద పరుచుకోవాలి. దీంతో ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైనటువంటి ఉపయోగం, సాక్ష్యాధారాలతో సహా రుజువైనటువంటి ఒక ఉపయోగం పసుపుకు ఉంది. మధుమేహ వ్యాధికి ఇది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. పసుపు మూత్రాన్ని చక్కగా నడిచేలాగా చేస్తుంది. మధుమేహంలో అతి మూత్రాన్ని తగ్గిస్తుంది. మూత్రవ్యాధుల్లో మూత్రం సరిగ్గా రానప్పుడు పసుపు పనిచేస్తుంది. మూత్రం నుంచి కొంతమందికి తెల్లటి శుద్ధ వెళ్తూ ఉంటుంది, ఆల్బుమినూరియా అంటాం. ఇలాంటప్పుడు ఆల్బుమిన్ పోతున్నప్పుడు, ఆ ప్రోటీన్ పదార్థం పోతూ ఉన్నప్పుడు ఆ 3 గ్రాముల పసుపు పొడిని మాత్రల కింద చేసుకొని 3 పూట్ల వేసుకుంటూ ఉంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఇక మధుమేహ వ్యాధిలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. ఒక మంచి ఫార్ములా తెలుసుకుందాం. ఇది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. మామూలుగా పచ్చళ్ళు పెట్టుకునేటువంటి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టి పై ఖండభాగాన్ని చాకుతోటి చెక్కేసేసి ఆ ఖండభాగాల్ని ఉంచుకోవాలి. అంటే గింజల్ని పారేయాలి, ఖండభాగం మనకు అవసరం. గింజలు లేని ఈ ఉసిరిక ఒరుగుని బాగా ఎండిన తర్వాత మెత్తగా దంచుకోవాలి. ఈ ఉసిరి పొడి సిద్ధమవుతుంది. ఈ ఉసిరి పొడికి సమానంగా పసుపు పొడిని కలపాలి. మంచి సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు 3 పూట్ల ఈ పొడిని 1/2 టీ స్పూన్ మోతాదుగా, అవసరం ఉంటే 1 టీ స్పూన్ వరకు కూడా మధుమేహ వ్యాధి తీవ్రతను బట్టి తీసుకుంటూ ఉండాలి. దీన్ని ఆయుర్వేదంలో నిశామ్లకి చూర్ణం అంటాం. నిశా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరికాయ. ఈ పొడిని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ అవటమే కాదండి, డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే అలాంటి సమస్యలని దీంతో ఎదుర్కోవచ్చు. నిశామ్లకి చూర్ణం అనేది టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది, కావాలనుకుంటే వాటిని తీసుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం పసుపు గురించి, పసుపు కొమ్ముల్ని దంచుకొని పల్చటి వస్త్రంలో జల్లించి ఉంచుకోవాలి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే బజార్లో పసుపు పేరుతో దొరికేదంతా పసుపు అనడానికి మనకి సాక్ష్యాలు లేవు. పసుపు కొమ్ముల్ని మరాడించేటప్పుడు ఆ కారం కూడా పడుతూ ఉంటారు. ఆ కారం పట్టిన తర్వాత పసుపు కొమ్ములు మరాడించారనుకోండి, ఇక మీకు తెక్కగా ఉంటుంది. అంటే పసుపు కారం కలిపి అలాంటి దాన్ని మీరు ఒంటికి రాసుకుంటే మంట ఎక్కిపోతుంది. ఇంకోటి, చాలామందికి ఆ పసుపు కుంకుమ పడవు. అలా ఒకవేళ పడకపోతే అప్పుడు మీరు ఒకవేళ అలాంటి పసుపు ఏమన్నా మీరు మరాడించిన పసుపా లేకపోతే బజార్లో కొన్న కల్తీ పసుపా అనేది ఆలోచించండి. మీకు మీరే సొంతంగా తయారు చేసుకొని చూడండి. అలాంటప్పుడు మళ్ళీ మీకు అలాంటి పసుపు పడే అవకాశం ఉంటుంది. అయితే పసుపు మంచిదైనప్పటికీ కూడా చర్మానికి పడకపోతే మొదట దాన్ని వాడటం ఆపేయాలి. తర్వాత రోజు కూడా అతి కొద్ది మోతాదులో పసుపుని తీసుకోవటం పెంచుతూ వెళ్ళాలి. అది శరీరానికి అలవాటు పడేలాగా చేయాలి. అంటే దీన్ని డీసెన్సిటైజేషన్ టెక్నిక్ అంటారు, ఆ వర్ధమాన యోగం అంటారు దీన్ని. అప్పుడు ఆ పసుపు పడుతుంది. అంటే తినగ వేము తీయగ నుండి అంటారే అలాంటిది.
వ్యాధులు రాకుండా కాపాడటానికి ఈ పసుపు అనేది అమోఘంగా పనిచేస్తుంది, అగ్రతాంబూలం. అయితే దీన్ని మళ్ళీ అతిగా వాడితే వేడి చేస్తుంది, అలాగే ఒక్కొక్కసారి హార్ట్ బర్న్ లాంటివి కూడా కలగజేస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే అంటే నిమ్మపండు, అలాగే పంపర పనస, నారింజ ఈ 3 కూడా పసుపుని ఎక్కువగా తీసుకుంటే వచ్చేటటువంటి ఇక్కట్లకి విరుగుడుగా పనిచేస్తాయి. రోజు మొత్తం మీద పసుపుని ఒక తులానికి మించకుండా, అంటే దాదాపు 2 టీ స్పూన్లకి మించకుండా తీసుకోవాలి. ఏదేమైనా 1 టీ స్పూన్ అనేది మ్యాక్సిమం ఎవరైనా వాడుకోగలిగేటువంటి యావరేజ్ డోస్. ఇలాగా పసుపు అనేది ఒక బంగారం అని చెప్పొచ్చు. బంగారానికైనా కొన్ని సందర్భాల్లో విలువ లేదేమో కానీ పసుపుకి డెఫినెట్గా విలువ ఉంటుంది. అంటే ఆధునిక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా పసుపు ఒక మంచి సమాధానం, ఒక అంకుశంలాగా ఇది పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఆ బెల్ బటన్ మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు ఇంటిమేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇదొకటి. అలాగే లైక్ బటన్ ఉంటుంది, థమ్స్అప్ బటన్, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.